నెల్లూరు వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రౌండ్ పక్కనే ఉన్న శిథిల భవనాలను ఆధునీకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. 8,000 మంది విద్యార్థులున్న వీఆర్సీని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. వ్యక్తుల మీద అక్రమ కేసుల బనాయింపుపై పెట్టిన దృష్టి విద్యాలయాలపై గత ప్రభుత్వం పెట్టలేదన్నారు. 5 ఏళ్ల పాటు అస్తవ్యస్త పాలన సాగించిందన్నారు. హైస్కూల్ నుంచి డిగ్రీ వరకు నా విద్యాభ్యాసం వీఆర్సీలోనే సాగిందని, 3 షిఫ్టుల్లో విద్యాభ్యాసం జరిగేవని అన్నారు. అటువంటి చరిత్ర ఉన్న విద్యాలయం మూతపడటం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో పేద పిల్లల కష్టాలు చూశానని, వీఆర్ హైస్కూల్ని పునఃప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. ఏదైతే నేను చదివాను, ఈ స్కూల్లో నేను చదివా, ఈ కళాశాలలో చదివా, ఇక్కడ ఉద్యోగం చేశా, దీన్ని మళ్ళా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా ఎన్సీసీ వాళ్ళు చేశారు. ఇది ఎన్సీసీ వాళ్ళు ఈ స్కూల్లో రూములు చాలా చక్కగా చేశారు. ఇంకా కూడా చేయాల్సింది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయిపోయింది. ఓన్లీ ఫినిషింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వేరే విద్యార్థులు ఉండటం వల్ల వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని చేయాలనుకున్నారు. రేపు ఎల్లుండో కమిషనర్ గారు వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఆ పై రూమ్లు వాళ్ళకి ఇస్తే చేస్తారు. ఇక్కడ చక్కటి ప్లే గ్రౌండ్ చేయమన్నాను ఈ పిల్లలకి. ఏ పిల్లలనైతే ఇక్కడ పెడుతున్నామో పేదలు నిరుపేదలు, నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి పేద నిరుపేద విద్యార్థులకు పెట్టాలనే ఉద్దేశంతో కమిషనర్ గారికి చెప్పాను. పేదలు నిరుపేదలు అంటే డెఫినేషన్ ఏంటంటే తల్లులు లేని వాళ్ళు, తండ్రులు లేని పేదవాళ్ళు, అదేవిధంగా బీడీలు చుట్టలు చుట్టుకునే వాళ్ళు, ఇళ్లలో వంట పని చేయడానికి కానీ పాసి పని చేయడానికి పోయేవాళ్ళు పిల్లలు. ఎందుకంటే నేను ఎలక్షన్స్కి ముందు 84,000 తిరిగా డోర్ టు డోర్. వాళ్ళందరినీ నా కళ్ళతో చూసి చెవులతో విన్నా, వాళ్ళ పరిస్థితి చూశా. కాబట్టి ఏదో ఒకటి వీళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇక్కడ ఒక 1000 మంది పిల్లలకి, నెక్స్ట్ ఇయర్ అయితే 2,000, ఆ తర్వాత ఇయర్ 3,000 చేయాలనే ఉద్దేశంతో 1000 మందికి చక్కగా ఇక్కడ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాం. నేను ఇది చెప్తున్నా, కార్పొరేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో, నారాయణ కావచ్చు, ఎక్స్ కావచ్చు, అవి కావచ్చు, వాటికంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా చేయాలని అటు విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడాను, అధికారులతో మాట్లాడాను, లోకల్గా కలెక్టర్ గారు జేసీతో మాట్లాడాను, మున్సిపల్ కమిషనర్ మాట్లాడాను. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తుంది, ఈవినింగ్ స్నాక్స్ అరేంజ్ చేస్తుంది, మధ్యాహ్నం ఎట్టా ప్రభుత్వం పెడుతుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ పిల్లల్ని తీసుకురావటం కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు. మళ్ళీ ఇంటికాడ వదిలే ఏర్పాటు కూడా వాళ్ళే చేస్తారు. ఇలా ఒక చక్కటి, అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పిల్లలకి చక్కటి ఏర్పాటు చేసే విధంగా చేస్తున్నాం. ఎందుకంటే నేను చదివిన స్కూలు, నేను పనిచేసిన కాలేజీ, అందువల్ల ఎమ్మెల్యే కాకముందే, అంటే ఎలక్షన్స్ ముందే నేను చెప్పా, ప్రభుత్వం వస్తే ఈ స్కూల్లో కనీసం 2,000 మంది పిల్లలు చదివితే చేస్తానని. ఫస్ట్ ఇయర్ 1000, సెకండ్ ఇయర్ 1000, థర్డ్ ఇయర్ కూడా ఇంకో 1000, చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని పేదలు నిరుపేదలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.